హరి ఓం నమో వెంకటేశాయ నమ. నమో నమో నమ. కలియుగంలో శ్రీ మహావిష్ణు వెంకటేశ్వర స్వామిగా ఉన్నారు కనుక ఆయన పాదబద్ధములు ఈ భరత భూమి మీద ఉంది. అందుకే మనలో ఇంకా భక్తి పెరుగుతూ ఉంది. భక్తి జ్ఞానం రెండూ పెరగాలి అని అంటున్నప్పుడు తేజస్సుని మరలా అడిగింది గురువుగారు. వృత్తి తదేకానువృత్తి, తదేకానువృత్తి, తదేక అనువృత్తి, అది ఇంకొంచెం వివరిస్తే బాగుండు అని అడిగింది. గ్రామస్తులు కూడా ఇంకా అందరూ కూడా వింటున్నారు కనుక తదేకానువృత్తి, తదేకానువృత్తి అంటే తద్ అంటే ఏమి? సత్యం, భగవంతుడు. ఏకానువృత్తి అంటే ఒకే వృత్తిలో ఒకే ఆలోచనలో ఉండడము అని. ఒకే ఆలోచనలో ఉండడం అని ఇందాక చెప్పాము. ఏం చెప్పాము? శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళకి చెప్తూ కఠిన హృదయులు అనే వాళ్ళు ఉంటారు మానవులలో కూడా. ఎందుకంటే వాళ్ళు సంపూర్తిగా తామసిక గుణాన్ని అలవర్చుకొని ఉంటారు. తామసిక గుణము, తమో గుణము, చీకటి, అజ్ఞానము, మూర్ఖత్వము, ఎన్ని పనికిరాని గుణాలు ఉండాలో అన్నీ ఉంటాయి వాళ్ళలో. ఎవరైతే తమో గుణ ప్రధానులు, సత్వ రజో తమో గుణాలు, 3 గుణాలు ఉన్నాయి కదా, త్రిగుణాత్మకం. కనుక మనం తెలుసుకోవాల్సింది ఏమిటి ఇక్కడ? ఆయన తదేకాన వృత్తి అంటే ఎవరైతే ఒకే ఆలోచనలో పడి ఉంటారో వాళ్ళది తదేకాన వృత్తి అనబడుతుంది. అంటే దానికి ఉదాహరణ ఆయన చెప్పారు. ఏం చెప్పారు? అసలు ఈ మాట ఎందుకు వచ్చిందని మీకు మళ్ళా చెప్పుకోవాలి కదా మనం. గోపకాంతలు శ్రీకృష్ణ పరమాత్మ చివరగా మానవులలో కఠినాత్ములు ఉంటారు అన్నాడు. కఠిన హృదయం అంటే ఏమి? శిలలన్నా కరుగుతాయి, ఇనుమన్నా కరుగుతుంది, ఉక్కన్నా కరిగిపోతుంది. కఠిన ఆత్మల యొక్క హృదయాలు మాత్రం కరగవు. ఎన్ని చేసినా కరగవు. వాళ్ళు ఖచ్చితంగా చేయాలనుకున్న పని చేసి తీస్తారు. మనమే జాగ్రత్తగా ఉండాలి, అంతకంటే ఇంకేం కాదు. కనుక ఈ యొక్క కఠినాత్ములు అన్నప్పుడు గోపికలకు నవ్వు వచ్చింది. వాళ్ళు ముసిముసి నవ్వు నవ్వుకున్నారు. ఎందుకు నవ్వుకున్నారు ముసిముసి నవ్వులు? అయ్యా, నీవు కూడా కఠిన హృదయే కదా అని. అంటే గోపకాంతలను అన్ని విధాలుగా మైమరిపించి, ఆనందించి, పరవశింపచేసి, మురిపించి, లాలించి, వాళ్ళతో ఆటలాడి, పాటలు పాడి, వాళ్ళని అనేక విధాలుగా ఆనందపరిచి ఉన్నటువంటి మాయమైపోయారు. అంటే మమ్మల్ని ఇంత చేరదీసి, మమ్మల్ని ఇంత ప్రేమ చూపించి నేను వెళ్ళిపోవడం అనేది కఠినాత్మం చేసే పనే కదా ఇది అని వాళ్ళ భావన. గ్రహించాడు పరమాత్మ. దానికి ఏం చెప్పాడు? నేను కఠిన హృదయాన్ని అని అనుకునేది మీ అజ్ఞానం. కఠిన హృదయం అంటే ఎప్పటికీ మారదు. కానీ నేను ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరికి వచ్చాను, అదన్నా మీరు గ్రహించాలి అని చెప్తూ, మానవులు అనేక విధాలుగా కష్టాలు నష్టాలు పడుతుంటారు, నష్టపోతుంటారు, కష్టపడుతుంటారు. అజ్ఞానంలో బాధపడి జీవితాన్ని అంధకారం చేసుకునే వాళ్ళు అనేక మంది ఉంటారు. అనేక మంది. కొందరు మాత్రమే భక్తి, జ్ఞానం, ఆలోచన శక్తి పెంచుకొని ఎవరైతే ఈ తదేకానువృత్తి ఈశ్వరుడి మీద ఉంటుందో వాళ్ళు నిరంతరం ప్రశాంతంగా, హాయిగా, సుఖంగా జీవిస్తారు. ఉదాహరణకు అనేకం చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈ తరంలో మనం చూస్తుంటే చిన్నపిల్లలు, అబ్బా అక్కడ ఏం చూపెట్టారు, ఆ హీరో ఉన్నాడు చూడు, వాడు ఎంత అందంగా ఉన్నాడు, భలే అందంగా ఉన్నాడు. అంతేకాదు, అందంతో పాటు ఎట్లా ఉన్నాడంటే ఒక గుద్దు గుద్దే 20 మంది 30 మంది ఎగిరి పడిపోయినారు అని వాళ్ళు చెప్పుకుంటారు. చెప్పుకోవడంతో అవునా అవునా పోరా మీ హీరో అయింది, మా హీరో ఉన్నాడు, ఇలా నా హీరో నీ హీరో నీ హీరో. వీళ్ళు ఏమంటారు? వీళ్ళు ఎప్పుడు కూడా కన్న తల్లిదండ్రుల మీద ప్రేమ తక్కువ ఉండదు. తల్లిదండ్రులు ఏదైనా చెప్తే తిరగబడి మాట్లాడతారు. అదే ఆ చిత్రంలో నాయకుడు ఎవరైనా ఒక మాట చెప్తే, అబ్బాయి ఏమి చెప్పాడు మాటలు, ఏమి కొట్టాడు, ఏమి నృత్యం చేశాడు, ఇది ఒకే ఆలోచనలో వెళ్ళిపోతూ ఉంటారు అనేక మంది. ఇది సహజమే, లోక సహజం. ఎందుకంటే నటన అనేది వాళ్ళు డబ్బు కోసం నటిస్తుంటారు, ధనం కోసం వాళ్ళు నటిస్తారు.
ఆ ధనం కోసం వాళ్ళు నటించే దాంట్లో అనేక మంది అందులో లీనమై ఉంటారు. వాళ్ళెవరు గుర్తుకు రారు మనకు. దర్శకత్వం వహించేవాడు ఉంటాడు, దానికి ధనం పెట్టిన నిర్మాత ఉంటాడు, కెమెరామెన్ ఉంటాడు, గానం చేసేవాళ్ళు ఉంటారు. ఇన్ని మంది ఉంటే కానీ ఆయనకి నటన నేర్పిన దర్శకుడు కూడా ఉంటాడు. దర్శకుడిని మర్చిపోతాడు. అది మనం చేసే పని. మనం నడిపిస్తున్నవాడు పరమాత్మ, ఇది మర్చిపోతాం. మనం నటించడమే ఆలోచిస్తూ ఉంటాం. ఈ తదేకానువృత్తి అనే ఒక మాట ఎంత ఉన్నతంగా చెప్తాడంటే శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ మనకు ఇది మన ఆనందించాలో లేకపోతే ఎలా ఆయనని మనం అర్థం చేసుకోవాలో కూడా అర్థం కాదు. అర్థం కాని రీతిలో చెప్తాడు ఆయన. గొప్ప బ్రాహ్మణులారా, మీరు నన్ను అమితంగా ప్రేమించారు. అమితంగా అంతా ఇంత కాదు, ఇంకా నేనే మీ సర్వస్వం అనుకున్నారు. మీరు ఎంతమంది ఉన్నారు, నేను ఒక్కడను. ఇంతమంది నేను ఎలా ప్రేమించగలను కూడా మీరు అనుకున్నారు. సరే అనుకున్నారు పో, మీరు దాంట్లోనే ఉండిపోయారు, లీనమైపోయారు. నేను వెళ్ళిపోగానే మీలో అది ఎక్కువైందా తక్కువైందా అనే విషయం ఆయన గ్రహిస్తున్నాడు పరమాత్మ. అందుకు అడిగాడు ఈ ప్రశ్న. కనుక మనకు ఇప్పుడు సమస్యగా ఉండేటటువంటి ఎవరు అంటే మన పిల్లలు. అనేక మంది చిత్రంలో ఉండే నాయకులు, చిత్రాలు ఎందుకు చూస్తాం మనం? మనకు విరామం, విశ్రాంతి, ఆనందం, రిలాక్సేషన్. అంటే మీకు కాస్త ప్రశాంతత కుదురుతుంది చిత్రాలకు వెళ్తే. అలా మన నిత్య జీవితంలో అనేక ఒడిదుడుకులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, అన్నీ ఆచరిస్తూ ఉంటాం, చేస్తుంటాం. అలా వెళ్ళినప్పుడు మనకు కొంత ప్రశాంతత లభిస్తుంది, వెళ్తాం. ఇది ఈ వయసులో ఇప్పుడు యువకులు సైతం, అనేక మంది యువకులు కూడా ఇదే బాధతో బాధపడుతున్నారు. ఈ తదేకానువృత్తి అనేటువంటి వ్యామోహంలో పడిపోయి అనేక మంది అజ్ఞానంగా బాధపడుతున్నారనేది ఇది సత్యం. అందరూ గ్రహించాల్సిందే కూడా. ఏమి, మా హీరో గొప్ప, మా హీరో గొప్ప, మా హీరోయిన్ గొప్ప, మా హీరోయిన్ గొప్ప, ఆమె అందంగా ఉంది, ఈమె చందంగా ఉంది. తల్లిదండ్రులు అందాలు కనపడవు. పెంచి పోషిస్తున్న వారు తిండి పెట్టి విద్య నేర్చుకోండి అని చెప్తుంటే వాళ్ళది కనపడదు. గురువు చెప్తున్న పాఠాలు చెప్తున్న గురువుల మీద శ్రద్ధ ఉండదు. అంత ప్రేమ, అంత అభిమానం ఏమీ ఉండవు. భగవంతుడు శ్రీమన్నారాయణుడు, ఆయన మీద ప్రేమ కూడా ఉండదు. ఎవరి మీద ఉండదు? నాయకులు. ఏం చేశారు వాళ్ళు అంటే ఏమో వ్యామోహం. మొదటి రోజే పోవాలి, తొక్కిసలాడుకోవాలి, ఏదంటే అది కాళ్ళు చేతులు ఇంచుకోవాలి, పరిగెత్తుకుంటూ ఇంటికి రావాలి. ఆ తర్వాత అవి చూడాల్సిన బాధ్యత ఇంట్లో వాళ్ళదే. కనుక తదేకానువృత్తి అన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఒకడు ఒక అభిమానాన్ని పెంచుకుంటాడు. ఎందుకు పెంచుకుంటాడు? నచ్చింది కాబట్టి. ఎందుకు? ఏదో నచ్చింది. సౌందర్యము అనేదంటే భారతదేశంలో కోటాను కోట్ల మంది సౌందర్యులు ఉన్నారు, అనేక వీరాది వీరులు కూడా ఉన్నారు. వాళ్ళంతా గుర్తుకురారు మనకు. ఎందుకు? ఆ చిత్రంలో కనబడుతున్నటువంటి ఆ యొక్క దర్శకుడి ప్రతిభ, ఆ నాయకుడు అలా నటింపజేయడం వల్ల ఇది మనలో కలిగే భావాలు. ఏమి? అభిమానం. ఈ అభిమానం భగవంతుడి మీద చూపిస్తే ఉన్నతమైన జీవితం వస్తుందని ఎవరికి తెలుసు. అదే కదా అన్నమాచార్యులు అంటారు, మనుజుడై పుట్టి మనుజుని సేవించి అందుకు దుఃఖమందనేలా, అనుదినము దుఃఖమందనేలా. మానవుల్ని నమ్ముకొని మీరు మానవుల్ని సేవిస్తూ మానవులే హీరోలు, మానవులే గొప్పవాళ్ళు అనుకుంటే ఎట్లా? నాయకులకు నాయకుడు, సర్వ జగత్తుకి నాయకుడు ఆయన పరమాత్మ. ఆయన్ని పెట్టుకో హృదయంలో, నీవు జ్ఞానం వస్తుంది, నీలో అనంతమైనటువంటి ఆనందం వస్తుంది, ప్రశాంతత వస్తుంది, అన్నిట్లో నువ్వు ముందుంటావు. ఎవరైతే ఇప్పుడు ముందున్నారో అటువంటి వాళ్ళు ఇలాంటి పట్టించుకోరు. అనేక ర్యాంకులు బాగా వస్తున్నాయి, బాగా చదువుకుంటున్నారు, ఉన్నత ఉద్యోగాలు వస్తున్నాయంటే అలాంటి వారు ఇలాంటి జోలికి పోరు. కనుక తల్లిదండ్రులు కూడా ఇక్కడ ఏం చేయాలంటే పిల్లల దృష్టి మరలుస్తూ ఉండాలి. మనం చిత్రాలు ఎందుకు చూస్తాం? విరామం కోసం, వికాసం కోసం, కాస్త ఆనందం పొందడం కోసం. కానీ అదే జీవితంగా పెట్టుకోవడం. వీళ్ళు తరగతుల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా నాయకుడే గుర్తొస్తుంటారు. ఇంకొంతమంది ఆ అనుకరణ చేసుకోవడం. తలట దూకున్నాడు అలా దూకోవాలి. ఒక నాయకుడు కటింగ్ ఇట్లా పొడుగ్గా వేసుకుంటాడు, వీళ్ళు కూడా కటింగ్ చేసుకుని ఇట్లా పొడుగ్గా పెట్టుకుంటారు. ఒక నాయకుడు ఎంత జుట్టు ఎలాడుతూ ఉంటుంది, ఇంకొక నాయకుడు ఇట్లా అనుకరించడం వల్లే అజ్ఞానంలో పడిపోతున్నారు. ఇది అంటే
భగవంతుడు చెబుతున్నటువంటి ఈ తదేకానువృత్తి మీరు తదేకంగా లీనమైపోవడం వల్ల ఇలాంటి చేష్టలు చేస్తున్నారు. ఇది ఒక మానసిక అశాంతి, మానసిక సమస్యగా మారుతుంది మీకు అని చెప్పడానికి ఇలా చేస్తున్నాడమ్మా. భగవంతుడు ఈ తదేకానువృత్తి మనలో అనేక మందిలో ఉంటుంది. పెద్దవాళ్ళలో అయితే అనేక మంది అనేక రీతుల్లో ప్రవర్తిస్తుంటారు. శ్రీకృష్ణుడు పరపురుషుడు. ఆడ వచ్చిన గోపకాంతులంతా కూడా ఇతరుల భార్యలు. పరమాత్ముడిని ప్రేమించారు, పరమాత్మ కోసం వచ్చేసారు, పరమాత్ముడిని ఆరాధించారు, పరమాత్ముడితోనే జీవితం అనుకుంటున్నారు వాళ్ళు. మరి భగవంతుడు వాళ్ళని దారిలో పెట్టాలా కదా. అందుకే ఆయన అంటాడు, నమో కృష్ణ నమో కృష్ణ, కృష్ణం వందే జగద్గురు, శ్రీకృష్ణం వందే జగద్గురు.